ఇప్పుడే విజయవాడ నుంచి బయలుదేరాను. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ దీపక్. థంబ్నెయిల్ చూశారు కదా. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో ఫ్రెండ్స్, ఈ వీడియోకు జస్ట్ 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నా. ఈజీనే, చేసేయండి. ఇప్పుడే ఇబ్రహీంపట్నం వచ్చా, కనిపిస్తుంది కదా. వెల్కమ్ టు కొండపల్లి. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి. కనిపిస్తున్నాయి కదా కొండలు, పర్వతాలు. ఇక్కడ నుండి 7 కిలోమీటర్స్ ఉంటుంది కొండపల్లి కోట. మనకు కనిపిస్తున్న రైట్ సైడ్లో ఉన్న చెరువు 12-13 శతాబ్దంలో కొండపల్లి రాజులు త్రవ్వించిన చెరువు అంట. వాటర్ లేవు, అంత బురదే ఉంది ఇక్కడ. నాకు ఒక డౌటు, అప్పట్లో త్రవ్వటానికి ఏం యూజ్ చేశారో ఆయుధాలు. పైనుంచి చూడండి చెరువు ఎలా ఉందో. వెల్కమ్ టు కొండపల్లి కోట, కొండపల్లి కిల్లా. స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, కోటను చూడటానికి ఉదయం 10:30 నుండి ఈవినింగ్ 5 వరకు మాత్రమే ఎలో ఉంటుంది. చూస్తున్నారుగా కోట ఎంట్రన్స్ ఎలా ఉందో. చూడండి వ్యూ ఎలా ఉందో, మామూలుగా లేదు. టికెట్ తీసుకుందాం. పెద్దలకైతే 30, పిల్లలకైతే 10 రూపాయలు. సింగిల్గా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా విత్ ఐడి ప్రూఫ్ జిరాక్స్ ఖచ్చితంగా ఉండాలి. కోట మొత్తం పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళతో నిర్మించారంట. చలో లోపలికి వెళ్దాం. కొండపల్లి కోట అందాలను చూద్దాం. నాకైతే మతిపోతుంది కోటను చూస్తుంటే. 700 సంవత్సరాలు, 800 సంవత్సరాల క్రితము. టెక్నాలజీ లేదు, సైంటిస్టులు లేరు. ఎలా పాసిబుల్ ఇది? చలో లోపలికి వెళ్దాం. లోపల పెద్దగా ఏమీ లేవు, ఛాంబర్స్ లాగా ఉన్నవి. అప్పుడు పాలించిన కొండపల్లి రాజులు, ఢిల్లీ రాజులు ఫొటోస్, వారి యొక్క చరిత్ర మాత్రమే ఉన్నవి లోపల. చూడండి, అప్పుడు కాలంలో కులీ కుతుబ్ షా. ఆ కాలం నాటి చాప బొమ్మ. చూడండి లోపల ఎలా ఉందో, గదులు గదులుగా ఉన్నవి. చూడండి, అప్పుడు కాలం నాటి కొండపల్లి బొమ్మలు అన్నమాట. 11వ శతాబ్దం, 14వ శతాబ్దపు కాలం నాటి. చూడండి ఆ కాలపు నాటి లెటర్స్, అక్షరాలు అన్నమాట. ఈ కొండపల్లి కోట యొక్క చరిత్ర తెలుసుకుందాం. దీనిని కొండపల్లి కోట లేదా కొండపల్లి కిల్లా అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విజయవాడకు పశ్చిమాన ఉంది. దీనిని రెడ్డి రాజ్యానికి చెందిన ప్రోలయ వేమారెడ్డి నిర్మించారు. దీనిని చాలామంది పాలించారు. రెడ్డి పాలకులు గజపతి రాజవంశం నుండి నిజాం నవాబుల వరకు దీనిని పాలించారు. దీనిని గ్రానైట్ రాళ్ళు మరియు సున్నపు మోటార్తో నిర్మించారు. అయితే ఈ కొండపల్లి కోట కోసం చాలా యుద్ధాలు జరిగాయి. అయితే దీనిని రెడ్డి రాజ్యం వారు, ఒడిస్సా గజపతి రాజ్యం వారు, కుతుబ్ షాహీ రాజవంశం వాళ్ళు, విజయనగర సామ్రాజ్యం వాళ్ళు, ఇంకా చాలామంది ఈ కోటను పాలించారు. రాళ్ళు మటుకు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చూడండి, మొత్తం గ్రానైట్ రాళ్ళే. దగ్గర 700-800 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ చెక్కు చెదరలే. ఎవరు నిర్మించారో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు చాలా బాగుంది. అక్కడ ఏదో బావి ఉంది, చూద్దాం ముందుకెళ్ళి. అది మనుషుల కోసం త్రవ్వించారో లేకపోతే పశువుల కోసమో నాకు తెలిసి అప్పుడు పాలించే రాజుల కోసం ఏంటది మేబీ. చూడండి ఇంకా ఉంది ఆ కాలం నాటి బావి. చుట్టూ గోడలే, మామూలుగా లేవు. అప్పుడే చాలా ఎత్తు ఇచ్చారు. వరకు మొత్తం పడిపోయింది. గోడల మటుకు చాలా
రాయి చూడండి ఎలా ఉందో, గ్రానైట్ రాయి. గోడలు చాలా గట్టిగా ఉన్నాయి, ఎంత ఊపిన పట్టంలే. చూడండి దాంతో నిర్మించారో కానీ. వెళ్దాం కాలంలోనే. వావ్, మొత్తం పైన మొత్తం గోడలు మొత్తం పడిపోయినాయి మొత్తం చాలా వరకు. చాలా వరకు పడిపోయినాయి మొత్తం గోడలు మొత్తం. కోట మొత్తం దగ్గర ఎకరాలు, నాకు తెలిసి 10 ఎకరాలు ఉండొచ్చు. గోడలు చూడండి ఎంత ఎత్తునున్నాయో. గోడలు చూడండి ఎంత ఎత్తు ఉన్నాయో. అదే శత్రువుల నుండి కాపాడుకోవటానికి, శత్రువులు లోపలికి రాకుండా. ఆ కాలంలో గోల్కొండ రాజులకు చెందిన వెల్లంకి రాజులు మధ్య జరిగిన పోరాటాల మైదానం అంట ఇది ఇక్కడ. ఆ కాలం నాటి బావి చూడండి. ఏదైనా యుద్ధాలు జరిగితే, ఏదైనా పోరాటాలు జరిగితే, పోటీలు జరిగితే ఇక్కడే జరుగుతాయంట. 1300 1400 సంవత్సరాల కాలంలో. రూములు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. లైక్స్ కొట్టడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. చెరువు చూడండి, కొండపల్లి రాజులు త్రవ్వించిన ఆ కాలపు నాటి చెరువు మంచినీళ్ళ కోసం. ఓకే అండి.